వెల్కమ్ టు జెన్యూన్ హోమియోపతి. ఈ ఎపిసోడ్లో మనం నాలెడ్జ్ ఆఫ్ హ్యూమన్ నేచర్ అని చెప్పేసి చెప్తారు హ్యాన్మెన్ ఆర్గనాన్లో. టాక్ట్, సర్కంస్పెక్షన్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ హ్యూమన్ నేచర్ అని చెప్తారు. ఫిజిషియన్కి చాలా టాక్ట్ ఉండాలంట. ఒక విషయాన్ని పేషెంట్ నుంచి గ్రహించే విషయంలో జాగ్రత్తగా, ఎంతో యుక్తిగా దాన్ని రాబట్టాలి. సర్వతోముఖ దృష్టి, ఒక విషయానికి సంబంధించి మొత్తంగా సింహావలోకనం అని చెప్పేసి అంటాం. సర్వతోముఖ దృష్టి అన్ని కోణాల్లోనూ దాని గురించి ఆలోచించి దానికి సంబంధించిన నాలెడ్జ్ కలిగి ఉండడం. అండ్ అట్ ది సేమ్ టైం నాలెడ్జ్ ఆఫ్ హ్యూమన్ నేచర్ అని చెప్తారు. ఒక మనిషి యొక్క స్వభావం ఏమిటి అనే దానికి సంబంధించిన అవగాహన కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యము కేస్ టేకింగ్ సంబంధించి అని చెప్తారు. సో దానిలో భాగంగా మనం ఆ నాలెడ్జ్ ఆఫ్ హ్యూమన్ నేచర్లో భాగంగా మనం రకరకాల ఫీల్డ్స్ని యూజ్ చేసుకుంటాం అనమాట. బాడీ లాంగ్వేజ్ అని, లేదంటే ఫేస్ రీడింగ్ అని, లేదంటే గ్రఫాలజీ అని, లేదంటే పామిస్ట్రీ అని, లేదంటే మెడికల్ ఆస్ట్రాలజీ అని చెప్పేసి ఇలా ఒక్కొక్క వ్యక్తి యొక్క గుణాన్ని ఎలా ఎంచాలి, వాళ్ళకి ఎటువంటి కంప్లైంట్స్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది తెలుసుకోవడానికి వీటి యొక్క సహాయం కూడా మనం తీసుకుంటాము. సో దానికి సంబంధించిన ఒక అవగాహన కలిగి ఉండడం మనకి చాలా ముఖ్యం. దానిలో భాగంగా ఈ ఎపిసోడ్లో మనం గ్రఫాలజీ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఫస్ట్గా ఈరోజు మనం జోన్స్ అండ్ దేర్ సిగ్నిఫికెన్స్, ఒక మనిషి రాసేటప్పుడు ఏ జోన్ని ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి దాని యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు కనుక మనం రాసే దీంట్లో ఒక ఇమాజినరీ ఇది కనుక తీసుకుంటే, లైన్ కనుక తీసుకుంటే దానిలో 3 జోన్స్ ఉంటాయన్నమాట. అప్పర్ జోన్, మిడిల్ జోన్, లోవర్ జోన్ అని చెప్పేసి. మొత్తంగా మనం ఈ లోవర్ క్యాపిటల్ లెటర్స్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఇంగ్లీష్లో క్యాపిటల్ లెటర్స్ అన్నీ కూడా అప్పర్ జోన్ అండ్ మిడిల్ జోన్లో ఉంటాయి. వెరాజ్ లోవర్ జోన్ యూజ్ చేసుకుని మెయిన్గా మనకి స్మాల్ లెటర్స్లో చూస్తాం, లోవర్ కేస్ లెటర్స్లో చూస్తుంటాం అన్నమాట. ఈ అప్పర్ కేస్ వచ్చేసి అప్పర్ అండ్ మిడిల్ జోన్స్ యూజ్ చేసుకుంటే, లోవర్ కేస్ లెటర్స్ వచ్చేసి అప్పర్, మిడిల్ అండ్ లోవర్ జోన్స్ని యూజ్ చేసుకుంటాయి. ఇక్కడ కనుక మా ఆల్ఫాబెట్స్ కనుక ఒకసారి చూస్తే బి, డి, హెచ్, కే, ఎల్, టి, ఐ ఈ లెటర్స్ వచ్చేసి ఈ ఆల్ఫాబెట్స్ పర్టికులర్గా అప్పర్ జోన్ అండ్ మిడిల్ జోన్ని యూజ్ చేసుకుంటాయి. అట్ ది సేమ్ టైం జి, జే, పి, క్యూ, వై అండ్ జెడ్ ఇవి వచ్చేసి మిడిల్ జోన్ని, లోవర్ జోన్ని ఆక్యుపై చేస్తాయన్నమాట. ఇకపోతే 3 జోన్స్ని ఆక్యుపై చేసే ఏకైక ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఏంటి అంటే ఎఫ్ అన్నమాట. సో ఇక్కడ మనం ఈ జోన్స్ గురించి స్టడీ చేసేటప్పుడు మనకి ఏం తెలుసుకుంటాము అంటే, మెయిన్గా ఆ రైటరు తన జీవితంలో ఎక్కువ శక్తిని, తన యొక్క శక్తి సామర్థ్యాన్ని ఏ ఫీల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, తన ఎనర్జీని ఎక్కడ ఎక్స్పెండ్ చేస్తున్నారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు తన జీవితంలో అనేది మనకు అర్థమవుతుంది. అలానే ఒక వ్యక్తి ఏ జోన్ మీద తన యొక్క దృష్టి సారిస్తున్నారు, దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు, అట్ ది సేమ్ టైమ్స్ వేటిని నిర్లక్ష్యం చేస్తున్నారు, వేటి మీద శ్రద్ధ వహించట్లేదు, దేనికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది మనం ఈ జోన్స్ గురించి చేసే స్టడీలో అర్థం చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ కనుక జోన్స్ గురించి కనుక చూస్తే మెయిన్గా అప్పర్ జోన్లో ఇంటలెక్చువల్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఉంటాయన్నమాట. అండ్ మిడిల్ జోన్లో వచ్చేసి డైలీ యాక్షన్కి సంబంధించి దైనందిన జీవితానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా మిడిల్ జోన్లో ఉంటాయి. అండ్ లోవర్ జోన్లో మన యొక్క ఇష్టాలు, కోరికలు, ద్వేషాలు ఇలాంటివన్నీ కూడా లోవర్ జోన్లో మెయిన్గా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ అప్పర్ జోన్ కనుక తీసుకుంటే మెయిన్గా ఇంటలెక్చువల్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ అని చెప్పేసి అన్నాం. సో ఇక్కడ మొత్తంగా కొద్దిగా వివరంగా కనుక చూస్తే స్పిరిచువల్ ఆస్పెక్ట్స్, ఆధ్యాత్మికపరమైన విషయాలు, అలానే రిలీజియస్, మతపరమైన విషయాలు, అలానే పొలిటికల్, రాజకీయాల పరంగా రాజకీయాలంటే మనం చూసే ఈ రాజకీయాలు కాదు, ఉదాత్తమైన రాజకీయాలు, సేవ కోసమే రాజకీయం, స్వార్థం కోసం కాదు అనే కోణంలో చూసే రాజకీయాలు, అలానే సైన్స్, శాస్త్రపరమైన విషయాలు, పాలిటిక్స్, అలానే స్పిరిచువాలిటీ అండ్ ఫిలాసఫీ. ఇక్కడ ఫిలాసఫీ తత్వశాస్త్రం అని చెప్పేసి అంటాం. మన మనసుని మనం సంస్కరించి మరింత ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళేది తత్వశాస్త్రం అన్నమాట. అలానే ఇమాజినేషన్ ఊహలకి సంబంధించి, అండ్ క్రియేటివిటీ, సృజన కొత్త వాటిని సృష్టించడం, ఆ సృజనాత్మక దృష్టి గురించి,
అలానే ఫ్యాంటసీస్ మన కాల్పనిక శక్తి, మనం ఊహించి ఒకదాన్ని కొత్తదాన్ని సృష్టించడాన్ని మనం ఫ్యాంటసీ అంటాం, కాల్పనికత అని చెప్పేసి. సో ఈ అప్పర్ జోన్లో మెయిన్గా కనుక చూస్తే సైన్స్, పాలిటిక్స్, స్పిరిచువాలిటీ, ఫిలాసఫీ, ఇమాజినేషన్, క్రియేటివిటీ అండ్ ఫ్యాంటసీని మనం మెయిన్గా స్ట్రెస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఫీల్డ్స్ కనుక ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి అప్పర్ జోన్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ డి అనే లెటరు అప్పర్ జోన్లో అండ్ మిడిల్ జోన్ని ఆక్యుపై చేస్తుంది. సపోజ్ ఆ డి యొక్క స్టెమ్ అని చెప్పేసి అంటాం. ఆ స్టెమ్ ఎప్పుడైతే మరీ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుందో అప్పర్ జోన్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పే చేస్తున్నట్లు. అలానే ఎల్ అనే లెటర్ ఉంది, దాన్ని కూడా మరీ పొడవుగా రాయడం జరుగుతుంది. సో అప్పుడు అప్పర్ జోన్ మీద ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. లేదు ఈ ఎల్ని లూప్తో కనుక రాస్తే అప్పుడు కూడా అప్పర్ జోన్లో మనం ఎక్కువగా బల్క్ ఆఫ్ ది లెటర్ ఎక్కువగా అప్పర్ జోన్లో ఉన్నట్లు. సో ఇలా అప్పర్ జోన్ మీద కాన్సన్ట్రేట్ చేయడము, అలా కాకుండా ల్యాక్ ఆఫ్ ఎంఫసిస్ అండ్ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఇన్ అప్పర్ జోన్. ఇందాకని చెప్పిన ఎగ్జాంపుల్ని తీసుకుంటే డి యొక్క స్టెమ్ని చిన్నదిగా ఆపేసేయడం, టీని కూడా చిన్నదిగా ఆపేసేయడం, ఆల్మోస్ట్ మిడిల్ జోన్కే పరిమితం చేయడం, అంటే మిడిల్ జోన్ నుంచి కొద్దిగా పైకి తీసుకుని వెళ్ళి వదిలేసేయడం అనేది మనం చూస్తుంటాం. ఇక్కడ వాళ్ళు ఒక అప్పర్ జోన్ మీద వాళ్ళు ఎంఫసైజ్ చేసే తీరుని బట్టి, వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసే తీరుని బట్టి మనం, లేదంటే ల్యాక్ ఆఫ్ ఎంఫసిస్ లేదంటే ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ని బట్టి మనం తెలుసుకునే విషయాలు కొన్ని ఉంటాయి. ముఖ్యంగా ఈ అప్పర్ జోన్ మీద కనుక ఎక్సెస్గా కనుక వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అంటే వీళ్ళు థాట్ఫుల్ ఇండివిజువల్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏం చేసినా సరే వీళ్ళు ఆలోచన ఎక్కువగా ఉంటుందన్నమాట. బట్ అన్రియలిస్టిక్ సెల్ఫ్ ఇమేజ్, వీళ్ళకి వాస్తవికమైన దృక్పథం ఉండదన్నమాట. సో అంటే అన్రియలిస్టిక్గా ఉంటుంది, అంటే రియాలిటీకి దగ్గరగా ఉండాలి. మనం హయ్యర్ పర్పసెస్ మీద మనం దేని మీద ఇది చేసినా సరే రియాలిటీకి దగ్గరగా ఉండాలన్నమాట. బాగా ఆలోచనాపరులుగా ఉంటారు, బట్ ఎట్ ది సేమ్ టైం వాస్తవిక దృక్పథానికి దూరం అయిపోతున్నారు అనేది అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇది కనుక మరీ ఎక్సెస్గా ఉంది, ఇందాకని చెప్పుకున్నట్టుగా డి అనే లెటర్లో ఓ పార్ట్ వరకు మిడిల్ జోన్లో రాసి స్టెమ్ని పైకి తీసుకుని వెళ్తే అది కరెక్ట్గా రాసినట్లు. సపోజ్ ఓ పార్ట్ని మిడిల్ జోన్లో సగానికే రాసి అక్కడి నుంచి స్టెమ్ని కనుక పైకి తీసుకుని వెళ్ళారు, సో ఆబ్వియస్గా వాళ్ళు మరింత ఎక్కువగా అప్పర్ జోన్ని మీద స్ట్రెస్ చేస్తున్నట్లు. సో ఆబ్వియస్లీ అటువంటి వాళ్ళు దే లివ్ ఇన్ ఫ్యాంటసీస్ అండ్ డే డ్రీమింగ్, పగటి కలలు కనేవాళ్ళు అని చెప్పేసి అంటాం. లేదంటే ఎంతసేపు ఊహా ప్రపంచంలో బతికేవాళ్ళు, కాల్పనిక జగత్తు అని చెప్పేసి అంటాం. వాళ్ళు ఏదో ఊహించుకుంటూ ఉంటారు, కల్పన చేసుకుంటూ ఉంటారు, ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు సో ఆబ్వియస్గా అది ఎప్పుడైతే జరుగుతుందో మరి ఎక్సెస్కి వెళ్ళిపోతే, ఇందాకని మనం చెప్పాం అంటే అన్రియలిస్టిక్గా ఉంటారు అని, వాస్తవిక ప్రపంచానికి దూరం అయిపోతారు అని. సో కొద్దిగా దూరం అవడం కొద్దిగా అయితే ఇక్కడ కంప్లీట్గా కళల ప్రపంచంలోకి వెళ్ళిపోవడం అనేది చూస్తుంటాం, పగటి కళలు కనడం, డే డ్రీమింగ్ అని చెప్పేసి. అండ్ ఒకవేళ ఇక్కడ కనుక సరిపడా ఎంఫసైజ్ చేయట్లేదు అప్పర్ జోన్ని, అక్కడ డెఫిషియెంట్గా ఉంటుంది. అంటే డెఫిషియెంట్గా ఎంఫసిస్ కనుక ఉన్న, డెఫిషియెంట్ కాన్సన్ట్రేషన్ ఇన్ అప్పర్ జోన్ ఉన్నా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వీళ్ళకి ల్యాక్ ఆఫ్ ఇమాజినేషన్ ఆర్ క్రియేటివ్ థాట్ అనేది మనం తెలుసుకోవాలి. వీళ్ళకి ఆ ఊహాత్మక శక్తి సరిపడా ఉండదు. అంటే ఇక్కడ మనం కనుక చూస్తే ఐన్స్టీన్ చెప్తారు, ఇమాజినేషన్ ఈజ్ ఫార్ మోర్ సుపీరియర్ దెన్ సైన్స్ అని చెప్తారు. అంటే ఒకటి మనం ఊహించడం అనేది సైన్స్ కన్నా ఎంతో ఉన్నతమైంది అని చెప్పేసి. ఎందుకు అంటే సైన్స్కి బేసిస్ ఉండాలి. ప్రతిదానికి ఆధారం ఉంటే కానీ ఆధారం దగ్గర సైన్స్ స్టార్ట్ అవుతుందన్నమాట. కానీ ఊహకి ఆధారం అక్కర్లేదు. అంటే ఇప్పుడు భూమి మీద మానవ జీవనం ఉంది, సో మనిషి ఉన్నాడు అని చెప్పేసి ఆధారం ఉంది కాబట్టి సైన్స్ అక్కడి నుంచి దానికి సంబంధించిన ఇది స్టార్ట్ చేస్తుంది, రీసెర్చ్. వెరాజ్ ఈ భూమి మీద కాకుండా ఇతర గ్రహాల్లో జీవులు ఉన్నారు, గ్రహాంతర వాసులు ఉన్నారు అని చెప్పేసి ఊహించేది ఇమాజినేషన్ అన్నమాట. సో ఆబ్వియస్గా అసలంటూ ఆ ఇమాజినేషన్ ఉంటేనే మనం భూమిని దాటి బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం, లేదంటే ఇంతవరకే పరిమితం అయిపోతాం. అందుకనే ఐన్స్టీన్ లాంటి అత్యంత గొప్ప శాస్త్రవేత్త, సైంటిస్ట్ అంటే ప్రపంచం చూసిన అత్యంత గొప్ప శాస్త్రవేత్తల్లో ఒకరు. అటువంటి శాస్త్రవేత్త సైన్స్ని కాదని ఇమాజినేషన్కి ఎక్కువ పెద్దపీట వేయడం జరిగిందనమాట. సో ఖచ్చితంగా ఈ అప్పర్ జోన్ మీద సఫిషియెంట్ ఎంఫసిస్ జరగకపోతే వాళ్ళకి ఆ ఇమాజినేషన్ ఫ్యాకల్టీ అనేది తగినంత లేదు, వాళ్ళు ల్యాక్ అవుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం క్రియేటివ్ థాట్, ఒక కొత్త దాన్ని సృష్టించాలి అంటే ఆటోమేటిక్గా ఊహిస్తేనే జరుగుతుంది. అంత మునుపున్న వాటిని మనం కాపీ చేసుకుంటూ వెళ్ళాము, ఫర్ ఎవర్
కాపీ క్యాట్స్ అని చెప్పేసిగానే మిగిలిపోతూ ఉంటాం. అలా కాకుండా ఒక కొత్త దాన్ని సృష్టించాలి అంటే అది ఏ ఫీల్డ్లో కానీ కావచ్చు కాక, ఇందాకని చెప్పుకున్నట్టుగా సైన్స్ కావచ్చు, లేదంటే మ్యూజిక్ కావచ్చు, లేదంటే లిటరేచర్ కావచ్చు, లేదంటే ఈ పెయింటింగ్స్ ఇటువంటివి కావచ్చు, లేదంటే పోయిటరీ కానీ, ఇటువంటి వాటిలో ప్రతి దాంట్లోనూ ఆ క్రియేటివ్ థాట్ అనేది ఉండాలి, కొత్తని ఊహించే సామర్థ్యం ఉండాలి. ఆబ్వియస్గా అది కనుక మనకి ఎప్పుడైతే అప్పర్ జోన్లో ఎంఫసిస్ తక్కువగా ఉందో వాళ్ళకి అది తక్కువగా ఉంది అనేది అర్థమవుతుంది. ఆబ్వియస్గా ఈ ల్యాక్ ఆఫ్ ఇమాజినేషన్ ఆర్ క్రియేటివ్ థాట్ ఉన్నప్పుడు దే విల్ బి ఎసెన్షియల్లీ నో ఒరిజినాలిటీ. ఆబ్వియస్గా ఒరిజినాలిటీ అనేది ఉండదు. వీళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వీటిని కొద్దిగా చిన్న చిన్న మార్పులతో ఇది చేస్తారు తప్ప, సో కొత్తది క్రియేట్ చేయడం అనేది వీళ్ళ వల్ల అవదనమాట. ఆబ్వియస్గా ఆ సృజనాత్మక శక్తి ఉంటేనే వాళ్ళు కొత్తవి సృష్టించగలుగుతారు. అండ్ ఆబ్వియస్గా ఇక్కడ నెక్స్ట్ మిడిల్ జోన్ కనుక చూస్తే ఈ రైటర్ యొక్క బిహేవియర్, ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇందాకని చెప్పుకున్నట్లుగా ఇక్కడంతా కూడా డైలీ యాక్టివిటీస్, ప్రాపంచిక జీవనం, దైనందిన జీవితానికి సంబంధించినవి ఈ జోన్లో పర్టికులర్గా మనకి కనిపిస్తాయి అన్నమాట. అంటే డైలీ యాక్షన్ అంటే తినడం, పడుకోవడం, లేదంటే డ్రెస్సింగ్ చేసుకోవడం, లేదంటే ఫ్రెండ్షిప్స్, ఇవన్నీ కూడా మిడిల్ జోన్లో కాన్సన్ట్రేట్ అయ్యే విషయాలన్నమాట. అంటే మిడిల్ జోన్, ఒక పర్సన్ మిడిల్ జోన్ మీద ఎంత ఎంఫసైజ్ చేస్తున్నారు, ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి వాళ్ళ యొక్క ఈ దైనందిన జీవితానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళు ఎంత ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఆబ్వియస్గా దానికి ఆపోజిట్గా దాని మీద ఎప్పుడైతే ఆ ల్యాక్ ఆఫ్ ఎంఫసిస్ అండ్ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ జరుగుతూ ఉంటుందో ఆబ్వియస్గా అక్కడ ఖచ్చితంగా వీటి మీద తగినంత శ్రద్ధ వహించట్లేదు అనేది మనకు అర్థమవుతుంది. కొంతమందిని చూస్తుంటాం మనం, వాళ్ళు ఫుడ్ పట్ల పెద్దగా మక్కువ చూపించరు, అలానే నిద్రపోవడం, ఫలానా టైంకి పడుకోవాలి, ఫలానా టైంకి లేవాలి అనే దాంట్లో శ్రద్ధ వహించరు. అలానే డ్రెస్సింగ్ విషయంలో సఫిషియెంట్గా శ్రద్ధ వహించరు. అంటే ఏదో పెద్ద వయసులో ఇది తగ్గిందంటే వేరే లెక్క, మంచి యూత్ఫుల్ దీంట్లో కూడా డ్రెస్సింగ్ పట్ల సరైన శ్రద్ధ లేదు, లేదంటే ఫ్రెండ్స్ ఉన్నారు లేకపోతే లేరు అని చెప్పేసి ఈ హెర్మిట్స్ అని చెప్పేసి అంటాం మనం. అంటే ఏదో సన్యాసుల మాదిరి నాకు ఎవరితో రిలేషన్షిప్ అక్కర్లేదు అని చెప్పి ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇక్కడ కనుక చూస్తే మెయిన్గా ఈ మిడిల్ జోన్ ఎప్పుడైతే మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నామో ఆబ్వియస్గా వీటి మీద శ్రద్ధ ఉన్నట్లు, దాని మీద ఎప్పుడైతే ఇది ఉండదో వీటి మీద శ్రద్ధ తగ్గిపోతున్నట్లు మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం కనుక చూస్తే ఇది ఎక్సెస్గా ఉంటే ఏంటి అనేది మనం ఆలోచించాలి. ఈ మిడిల్ జోన్ మీద ఆబ్వియస్గా ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుందో, అంటే ఈ లోవర్ జోన్లో రాయాల్సిన, మిడిల్ అండ్ లోవర్ జోన్లో రాయాల్సిన వాటిని మిడిల్ జోన్కే పరిమితం చేస్తూ, అప్పర్ జోన్ అండ్ మిడిల్ జోన్లో రాయాల్సిన వాటిని కూడా మిడిల్ జోన్కే పరిమితం చేస్తూ, కొన్నిసార్లు అప్పర్ కేస్ లెటర్స్ని కూడా మిడిల్ జోన్కే రాసేవాళ్ళు రైటింగ్స్ కూడా మనం శాంపుల్స్ చూస్తూ ఉంటాం. సో ఇక్కడ వీళ్ళకి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వీళ్ళు ఇమ్మెచ్యూర్ ఇండివిజువల్స్ ఆర్ ఇన్సెక్యూర్ ఇండివిజువల్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మెచ్యూరిటీ కమ్స్ ఓన్లీ విత్ థాట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. కేవలం ఆలోచనతో మాత్రమే మనం పరిణతి సాధించగలం. ఆలోచన లేని వాళ్ళు ఆ పరిణతి ఉండదు. సో ఎక్కడైనా సరే ఆ మెచ్యూరిటీ కావాలి అంటే ఆలోచన కావాలి, ఆలోచన ఉండాలి అంటే ఆబ్వియస్గా అప్పర్ జోన్ మీద ఎంఫసిస్ ప్రాపర్గా ఉండాలన్నమాట. అప్పర్ జోన్ మీద తగినంత శ్రద్ధ వహించాలి. అలా కాకుండా వాళ్ళు ఎప్పుడైతే దాని మీద దృష్టి లేకుండా కేవలం మిడిల్ జోన్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారో వాళ్ళు ఇమ్మెచ్యూర్ ఇండివిజువల్స్ కింద చూస్తాము, లేదు ఇన్సెక్యూర్ ఇండివిజువల్స్ కింద చూస్తాం. అంటే ఈ డే టు డే లివింగ్కి సంబంధించి ఆహారం కానీ, తగినంత నిద్ర కానీ, లేదంటే తగినంత రిలేషన్షిప్స్, ఇవన్నీ కూడా ఏంటి, ప్రాపంచికంగా మనకి ఒక సెక్యూరిటీని క్రియేట్ చేసేవి. ప్రాపంచికంగా మనకు ఒక సెక్యూరిటీని, అవసరానికి మనకి ఏదైనా అవసరం పడింది, మనకి అందుబాటులో ఉండేవాళ్ళు, సపోర్ట్గా వచ్చే ఫ్రెండ్స్, లేదంటే మన సస్టెనెన్స్ కోసం, అంటే సర్వైవల్ ఆఫ్ సెల్ఫ్ అండ్ సర్వైవల్ ఆఫ్ స్పీషీస్ అని చెప్పేసి అంటాం. సో ఆ సర్వైవల్ ఆఫ్ సెల్ఫ్, సో మన సస్టెనెన్స్ కోసం అంటే తినడమే కానీ, పడుకోవడమే కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి వాటి విషయంలో ఎవరైతే ఇన్సెక్యూర్గా ఉంటారో, అభద్రతాభావంతో ఉంటారో వాళ్ళు ఈ మిడిల్ జోన్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఇమ్మెచ్యూరిటీ ఈజ్ మెయిన్లీ సీన్ ఇన్ యంగ్ పీపుల్. సహజంగా ఈ యంగ్ పీపుల్లో మనం ఈ ఇమ్మెచ్యూరిటీ అనేది చూస్తాం. అంటే మనం మామూలుగా కూడా ఈ మధ్య మనం తరచుగా వినేది ఏంటి అంటే ఆబ్వియస్గా ఇప్పుడు జనరేషన్ పిల్లలు చాలా తెలివిగా ఉంటున్నారు అని చెప్పేసి. సో ఇంటెలిజెన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మెచ్యూరిటీ. అంటే తెలివితేటలు వేరు, పరిణతితో ప్రవర్తించడం వేరు అనమాట. అంటే ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అంటే యుక్తము అని చెప్పేసి అంటాం. సో ఆ యుక్తంగా ప్రొప్రైటీ, సెన్స్ ఆఫ్ ప్రొప్రైటీ, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో అక్కడ అలా బిహేవ్ చేయాలి. సో ఆ బిహేవియర్ని బట్టి మనం వాళ్ళు పరిణతితో ఉన్నారా లేదంటే
పరిణతి లేకుండా బిహేవ్ చేస్తున్నారా, ప్రవర్తిస్తున్నారా అనేది మనకు తెలుస్తుంది. సో ఆబ్వియస్గా యంగర్ పీపుల్లో ఆ ఇమ్మెచ్యూరిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో ఆ వయసులో వాళ్ళు సహజంగానే వాళ్ళు ఎక్కువగా మిడిల్ జోన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. యాజ్ ఏజ్ ప్రోగ్రెసెస్ బై నెమ్మదిగా హయ్యర్ పర్పసెస్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ మనం మామూలుగా మాటల్లో కూడా వింటూ ఉంటాం ఏంటంటే, ఒక వయసు వచ్చేసింది, ఇంకా నేను నెమ్మదిగా ఆధ్యాత్మికపరమైన విషయాల మీద దృష్టి సారించాలనుకుంటున్నా, లేదంటే తీర్థయాత్రలు చేయాలనుకుంటున్నా. ఇవన్నీ కూడా ఒక ఏజ్ దాటేసిన తర్వాత జరిగే విషయాలన్నమాట. అండ్ ఒకవేళ ఈ మిడిల్ జోన్ కనుక డెఫిషియెంట్గా ఉంది అంటే తగినంత శ్రద్ధ వహించట్లేదు, సో ఆ ల్యాక్ ఆఫ్ ఎంఫసిస్ అండ్ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అనేది కనుక మిడిల్ జోన్లో కనుక జరిగితే ఇక్కడ డైలీ లైఫ్ని పణంగా పెట్టి మిగతా జోన్స్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నట్లు. సపోజ్ అంటే అప్పర్ జోన్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, మిడిల్ జోన్ని వదిలేసి. సో ఆబ్వియస్గా ఈ డే టు డే లివింగ్కి సంబంధించిన వీటిని వదిలేసి హైయర్ పర్పసెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది ఉంటారు, వాళ్ళు తిన్నారా, పడుకున్నారా, వీటి మీద ధ్యాస ఉండదు, ఎంతసేపు ఫిలసాఫికల్ థింగ్స్ ఆలోచిస్తూ ఉండడం, ఆధ్యాత్మికపరమైన విషయాలు, తత్వపరమైన విషయాల్ని ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం అనేది చూస్తుంటాం. వాళ్ళు ఆబ్వియస్గా మిడిల్ జోన్లో ఎంఫసిస్ తగ్గిపోతుంది అన్నమాట. అండ్ కేర్లెస్ ఆఫ్ ఇంప్రెషన్స్ దే మేక్ అండ్ నో అటెన్షన్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఓన్ ఇమోషనల్ నీడ్స్. వీళ్ళు ఆబ్వియస్గా ఈ మిడిల్ జోన్ని కాన్సన్ట్రేట్ చేయని వాళ్ళు, అక్కడ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు, వాళ్ళు పక్క వాళ్ళు ఏమనుకుంటారు అనే దాని మీద వీళ్ళకి శ్రద్ధ ఉండదు అనమాట. ఎందుకు? ఆబ్వియస్గా ఫ్రెండ్షిప్ జరగాలి అంటే మనం పక్క వాళ్ళతో చక్కని రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఆబ్వియస్గా అప్పుడే పక్క వాళ్ళు మనతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు. నేను ఈ ప్రాపంచిక విషయమైన విషయాలకి అతీతంగా ఉంటాను అనేటప్పుడు వీ డోంట్ బాదర్ అబౌట్ వాట్ అదర్ పీపుల్ థింక్ అబౌట్ అస్. సో మనం పక్క వాళ్ళు మన గురించి ఎంత పట్టించుకుంటున్నారు, మనం పక్క వాళ్ళని ఎంత పట్టించుకోవాలనే వాటి మీద మనకి ధ్యాస ఉండదు. అండ్ వీళ్ళ యొక్క ఎమోషనల్ నీడ్స్ ఎక్స్ప్రెషన్కి సంబంధించి కూడా వాళ్ళు ఒక శ్రద్ధ ఉండదన్నమాట. అంటే ఫలానా ఆహారం కావాలి నాకు, లేదంటే ఫలానా దుస్తులు కొనుక్కోవాలి, ఫలానా మోడల్ బట్టలు వేసుకోవాలి, లేదంటే నాకు సరిపడా నిద్ర ఉండాలి, సో ఫలానా పర్సన్స్తో నాకు ఇటువంటి మెంటాలిటీ ఉండే వాళ్ళతో నేను ఎక్కువగా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాను, సో వాళ్ళతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తాను అని చెప్పి ఇలా మనకి ఆ శ్రద్ధ ఉండదన్నమాట. ఆబ్వియస్గా ఈ మిడిల్ జోన్ మీద ఎప్పుడైతే ఆ ల్యాక్ ఆఫ్ ఎంఫసిస్ అండ్ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఉంటుందో, అది డెఫిషియెంట్గా ఉంటుందో మిడిల్ జోన్, ఆబ్వియస్గా వాళ్ళు ఇటువంటి మనస్తత్వంతో ఉంటారు. ఇప్పుడు ఈ జోన్స్ అండ్ దేర్ సిగ్నిఫికెన్స్లో భాగంగా లోవర్ జోన్ని మనం గనక చూస్తే మెయిన్గా ఇందాక చెప్పుకున్నట్లుగా ఫస్ట్లో ఆ లోవర్ జోన్ మీద ఎంఫసిస్ అనేది దేన్ని సజెస్ట్ చేస్తుంది అంటే ఇష్టాలు, కోరికలు, ద్వేషాలు ఇటువంటి వాటికి సంబంధించిన వీటిని చెప్తుందన్నమాట. ఈవెన్ మన హోమియోపతిక్ పర్వ్యూలో కనుక చూస్తే మెయిన్గా విల్ అని చెప్పేసి అంటాం. విల్ అంటే మన ఇష్టాలని, విల్ అండర్స్టాండింగ్ అండ్ ఇంటలెక్ట్లో భాగంగా కనుక చూస్తే ఇంటలెక్ట్ అనేది ఆబ్వియస్గా అప్పర్ జోన్లో ఉంటుంది, ఈ విల్ అనేది లోవర్ జోన్లోకి వచ్చిందనమాట. అంటే ఆ డిజైర్స్ అండ్ డ్రైవ్స్కి సంబంధించిన విషయం. సో ఆ డిజైర్స్ అండ్ డ్రైవ్స్కి సంబంధించి ముఖ్యంగా ఇందాకని చెప్పినట్లుగా జీ లెటరు, జే, పి, క్యూ, వై అండ్ జెడ్ లెటర్స్ని మనం మిడిల్ అండ్ లోవర్ జోన్స్లో రాస్తాం అనమాట, లోవర్ కేస్ లెటర్స్లో. సో వీళ్ళు ఎలా ఉంటారు అంటే వీళ్ళ థింకింగ్ ఈ ప్రాపంచికమైన విషయాలకి, మెటీరియలిస్టిక్ ఆస్పెక్ట్స్కి సంబంధించి వీళ్ళు సబ్కాన్షియస్ వరల్డ్ ఆఫ్ మెటీరియలిజం అని చెప్తాం. సో వీళ్ళు సబ్కాన్షియస్ డ్రైవ్స్ అనమాట ఇవన్నీ కూడా. అంటే యాక్టివ్గా కావాలి కోరుకునేవన్నీ కూడా మిడిల్ జోన్లో జరిగిపోతాయి. సో సబ్కాన్షియస్గా అంతర్లీనంగా ఉన్న కోరికలు, వాళ్ళ యొక్క ఇష్టాలు, ద్వేషాలు, ప్రేమలు ఇవన్నీ కూడా ఈ లోవర్ జోన్లో మనం ఎంఫసైజ్ చేయడం అనేది చూస్తూ ఉంటాం. మెయిన్గా ఇవి కనుక చూస్తే ఈ ఇంట్రెస్ట్ అనేది పర్టికులర్గా సెక్స్ అండ్ లవ్కి సంబంధించిన విషయాలు లోవర్ జోన్లో మనం గమనించవచ్చు. అండ్ డిపెండింగ్ అపాన్ ది ఆల్ఫాబెట్ మనకి ఒక్కొక్క దీన్ని, ఒక్కొక్క ట్రీట్, ఒక్కొక్క గుణం ఒక్కొక్క ఆల్ఫాబెట్కి అట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మెయిన్గా అసలు లోవర్ జోన్లో ఎంఫసిస్ని బట్టి మనం తెలుసుకునేవి ఏంటంటే సెక్స్ అండ్ లవ్కి సంబంధించిన విషయాలు, స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్స్కి సంబంధించిన విషయాలు, అలానే ఇన్స్టింక్ట్స్ అండ్ డ్రైవ్స్, అంటే ఇన్స్టింక్ట్ వైజ్ కొన్ని వచ్చే ఉంటాయి, అలానే బయలాజికల్ డ్రైవ్స్ అని చెప్పేసి చెప్తుంటాం, అటువంటి వాటికి సంబంధించి. అండ్ మనీ అండ్ బిలాంగింగ్స్, ఈ మనీ రిలేటెడ్గా బిలాంగింగ్స్, మనకు సంబంధించిన వస్తువులు, మనకు సంబంధించిన డబ్బు, ఇవన్నీ కూడా లోవర్ జోన్లో మెయిన్గా ఉండడం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఈ లోవర్ జోన్లో మెయిన్గా ఈ ఆస్పెక్ట్స్ని డీల్ చేస్తారు. సో ఆబ్వియస్గా లోవర్ జోన్లో సరైన ఎంఫసిస్ లేదు,
అంటే పి అనే లెటర్ని సరిపడా ఇది చేయట్లేదు, లేదంటే క్యూ అనే లెటర్ని సరిపడా లోవర్ జోన్కి తీసుకురావట్లేదు, లేదంటే జెడ్ అనే లెటర్ని సరిపడా లోవర్ జోన్కి తీసుకురావట్లేదు, మిడిల్ జోన్కి పరిమితం చేస్తారు. ఆబ్వియస్గా ఈ డ్రైవ్స్ అండ్ డిజైర్స్కి సంబంధించి ఎక్కడో డెఫిషియన్సీ ఉంది అనేది తెలుసుకోవాలి. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో లోవర్ జోన్ని ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తారు, ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు. అంటే ఇప్పుడు జీ అనే లెటర్ ఉంది, దానికి ఆ లూప్ ఎక్కువగా పెడతారు, అంటే బాగా నిండుగా ఉంటుంది. అలానే వై అనే లెటర్ ఉంది, దానికి ఎక్కువగా లూప్ పెడతారు. లేదంటే పి అనే లెటర్ ఉంది, బాగా కిందకి ఎక్స్టెండ్ చేస్తారనమాట, అంటే లోవర్ జోన్ కన్నా కిందకి. అంటే మనం ఇందాక చెప్పుకునే ఇమాజినరీ జోన్స్లో భాగంగా దాన్ని దాటేసి ఇంకా కిందకి రావడం అనేది చూస్తుంటాం. సో ఆబ్వియస్గా దానికి కరస్పాండింగ్గా ఉండే ఫీల్డ్లో వాళ్ళు ఎక్కువగా దృష్టి పెట్టడం అనేది జరుగుతుంటుంది. ఎప్పుడైతే వీటి మీద సరిపడా శ్రద్ధ లేదో ఆటోమేటిక్గా వాటికి సంబంధించి వాళ్ళు అలక్ష్యం చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇక్కడ కనుక చూస్తే ఈ రైటింగ్ పరంగా మనం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఏదైనా సరే ఎంత ఉండాలో అంత ఉండాలి. సో అది ఎక్కువగా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు, అట్ ది సేమ్ టైం తక్కువగా ఉండడం అనేది హెల్దీ కాదు. ఇక్కడ కనుక చూస్తే ఎక్స్ట్రీమ్స్ ఇన్ లెంగ్త్, అంటే ఒక లెటర్ని లెంగ్త్ వైజ్ ఎక్స్ట్రీమ్గా ఉంది, అంటే ఎం అనే లెటర్ని ఒక స్థాయికి రాసి చేయాలి, అలా సాగదీసినట్లుగా ఉంది. అక్కడ ఎక్స్టెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుస్తుంది, అంటే ఆ పర్టిక్యులర్ విషయానికి సంబంధించి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఎంత విస్తృతంగా ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. సపోజ్ ఎమ్స్ అండ్ ఎన్స్ రీడ్ ఫర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్తాం, లేదంటే హెచ్ అనే లెటరు స్పిరిచువల్ ఆస్పెక్ట్స్కి సంబంధించినవి చెప్తాం. సో దీన్ని ఎప్పుడైతే వెడల్పుగా రాశారో ఆబ్వియస్గా వాళ్ళు దాని పట్ల అంత విస్తృతమైన ఆసక్తి ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అలానే ఎక్స్ట్రీమ్స్ ఇన్ ప్రెషర్, ఆ లెటర్ని రాయడంలో వాళ్ళు ఎంత ఎక్కువగా ప్రెషర్ అప్లై చేస్తూ రాశారు అన్న దాన్ని బట్టి ఆ యొక్క డిజైర్కి సంబంధించిన ఇంటెన్సిటీ మనం తెలుసుకోవచ్చు. అంటే ఆ కోరిక ఎంత తీవ్రంగా ఉంది, ఎంత బలంగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది ఆ ప్రెషర్ని బట్టి. అలానే ఎక్స్ట్రీమ్స్ ఇన్ స్లాంట్, అంటే ఆ ఎక్స్ట్రీమ్స్ ఇన్ స్లాంట్ అంటే స్ట్రెయిట్గా ఉండాల్సింది, వర్టికల్గా ఉండాల్సిన ఆల్ఫాబెట్ లెటరు ఆబ్వియస్గా లెఫ్ట్కి స్లాంటింగ్గా ఉందా, రైట్కి స్లాంటింగ్గా ఉందా అన్న దాన్ని బట్టి మనం వాళ్ళ యొక్క నేచర్ని చెప్పొచ్చు. సో లెఫ్ట్ స్లాంటింగ్ ఇండివిజువల్స్ కొద్దిగా అంటే కీపింగ్ టు దెమ్సెల్స్ అని చెప్పేసి అంటాం మనం, రిజర్వ్డ్ అని చెప్పేసి, రిజర్వ్డ్గా ఉంటారు, ఎక్కువగా తల్లి మీద డిపెండెంట్గా ఉంటారు, తల్లి యొక్క కోరికల్ని నెరవేర్చడం మీద వాళ్ళకి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వెరాజ్ రైట్ స్లాంట్ ఉండేవాళ్ళు ఆబ్వియస్గా వాళ్ళు తండ్రి యొక్క లక్ష్యాల కోసం వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారు. అలానే తండ్రి మీద ఎక్కువగా ఆధారపడడం, కొద్దిగా అగ్రెసివ్గా ఇంపల్సివ్గా ఉండడం అనేది చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ కనుక చూస్తే ఈ ఎక్స్ట్రీమ్స్ ఇన్ స్లాంట్ అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ నీడ్ని చెప్తుందన్నమాట. అంటే అది ఎంత ఎక్కువగా కావాలి అనేది మనకి అర్థమవుతుంది. అంటే ఆ స్లాంట్ ఎక్కువగా ఉంది అంటే వాళ్ళకి ఎంత, అంటే వర్టికల్గా ఉండడం అనేది హెల్దీ అని చెప్పుకున్నాం. సో ఆబ్వియస్గా అది లెఫ్ట్ సైడ్ స్లాంట్ అవుతున్నా, రైట్ సైడ్ స్లాంట్ అవుతున్నా సరే, అది ఎంత స్లాంట్ అవుతుంటే అంతలాగా అది ఆ పర్టికులర్ అవసరం అనేది వాళ్ళు అంత ఎక్కువగా కోరుకుంటున్నారు, అంత తరచుగా కోరుకుంటున్నారు అనేది మనకి అర్థమవుతుంది. అలానే ఎక్స్ట్రీమ్స్ ఇన్ విడ్త్, సో ఇప్పుడు ఇందాక చెప్పుకుంది ఫస్ట్ ఎక్స్ట్రీమ్స్ ఇన్ లెంగ్త్, అది ఇంట్రెస్ట్ అని చెప్తుంది, అంటే మరీ పైకి రాశారా మరీ కిందకి రాశారా అని. ఇక్కడ వెడల్పు వచ్చేసరికి ఏమవుతుందంటే ఎంత వెడల్పుగా రాశారు అన్న దాన్ని బట్టి, సో అమౌంట్ ఆఫ్ థాట్ ఆర్ స్పీచ్ ఇన్వాల్వ్డ్, దానిలో భాగంగా వాళ్ళకి ఎంత ఎక్కువగా దానికి సంబంధించి ఆ పర్టికులర్ డిజైర్కి సంబంధించి ఆ పర్టికులర్ డ్రైవ్కి సంబంధించి ఎంత ఆలోచన ఉంది, ఎంత మాట్లాడుతున్నారు అనేది మనకి అర్థమైపోతుంది అనమాట. సో ఇలా ఎక్స్ట్రీమ్స్ ఇన్ లెంగ్త్ని బట్టి ఎక్స్టెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసుకుంటాము, ఎక్స్ట్రీమ్స్ ఇన్ ప్రెషర్ని బట్టి ఇంటెన్సిటీ ఆఫ్ డిజైర్ని తెలుసుకుంటాము, ఎక్స్ట్రీమ్స్ ఇన్ స్లాంట్ని బట్టి ఫ్రీక్వెన్సీ ఆఫ్ నీడ్ని తెలుసుకుంటాము, అండ్ ఎక్స్ట్రీమ్స్ ఇన్ విడ్త్ని బట్టి అమౌంట్ ఆఫ్ థాట్ ఆర్ స్పీచ్ ఇన్వాల్వ్డ్ అనేది తెలుసుకుంటాం. ఇక్కడ కనుక మనం చూస్తే సహజంగా జరిగేది ఏంటి అంటే, ఇవి ఒకసారి చాలా వండర్ఫుల్గా ఉంటుందన్నమాట నేచర్ క్రియేషన్ ఎలా ఉంటుంది అని. మనం కనుక ఫేస్ రీడింగ్ కనుక చూస్తే ఫేస్ రీడింగ్లో కూడా మనం చెప్తాం అప్పర్ జోన్, మిడిల్ జోన్, లోయర్ జోన్ అని చెప్తాం. అంటే ఈ ఫార్హెడ్ అప్పర్ పార్ట్ నుంచి ఈ ఐబ్రోస్ లెవెల్కి అప్పర్ జోన్ అంటాం, ఈ ఐబ్రోస్ లెవెల్ నుంచి ఈ లోయర్ ఎండ్ ఆఫ్ ది నోస్ దగ్గరది మిడిల్ జోన్ అంటాం, అండ్ ఆబ్వియస్గా అక్కడి నుంచి కిందకు వచ్చేదాన్ని లోవర్ జోన్ అంటాం. అక్కడ కూడా దాదాపుగా మోర్ ఆర్ లెస్ ఇలానే ఉంటుందన్నమాట క్లాసిఫికేషన్. అంటే అప్పర్ జోన్లో మెయిన్గా ఇంటలెక్చువల్ ఆస్పెక్ట్స్, స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఇలా ఉంటాయి. మిడిల్ జోన్కి వచ్చేసరికి ఈ మన యొక్క డైలీ యాక్షన్కి సంబంధించి మనం కన్స్ట్రక్టివ్ నేచర్ కానీ ఈ ఫ్యాకల్టీస్ ఇలా ఉండడం అనేది చూస్తుంటాం. ఇట్లా
నేచర్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. మోర్ ఆర్ లెస్ అన్నీ కూడా ఒకటే దీంట్లో ఉంటాయి, అగ్రిమెంట్లో ఉంటాయన్నమాట. సో ఇక్కడ మెయిన్గా మనం చూసుకోవాల్సింది అది. అండ్ అట్ ది సేమ్ టైం మనం ఇక్కడ కనుక చూస్తే ఈ 3 జోన్స్కి సంబంధించి సహజంగా అప్పర్ జోన్ అనేది స్పిరిచువల్ ఆస్పెక్ట్కి సంబంధించిన ఇది చెప్పాము, మిడిల్ జోన్ వచ్చేసి డైలీ యాక్షన్కి సంబంధించి చెప్పాము, లోవర్ జోన్ వచ్చేసి డిజైర్స్ అండ్ డ్రైవ్స్కి సంబంధించి చెప్పాము. ఇక్కడ మనం ఈవెన్ స్పిరిచువల్ ఆస్పెక్ట్లో చూసినా సరే ఆబ్వియస్గా అప్పర్ జోన్లో ఉండేవన్నీ కూడా హయ్యర్ ఆస్పెక్ట్స్కి సంబంధించిన విషయం. ఆబ్వియస్గా అదే అప్పర్ జోన్లో ఉండడం అది లాజికల్గా బాగానే ఉంటుంది. ఇక్కడ మిడిల్ జోన్ అనేది ఈరోజు గడిచిపోవడానికి సంబంధించిన విషయం గురించి, అంటే ఏం ఆహారం తిన్నాం, ఎంతసేపు పడుకున్నాం, ఎలాంటి డ్రెస్ వేసుకున్నాం, ఎటువంటి స్నేహాలు చేసాం అనేది డైలీ యాక్షన్కి సంబంధించింది. వెరేజ్ డిజైర్స్ అండ్ డ్రైవ్స్ అనేది లోవర్ జోన్కి. ఈ మామూలుగా మనం చెప్పుకునేది ఏంటంటే ఫిలాసఫీ పరంగా కానీ స్పిరిచువాలిటీ పరంగా కానీ ఎంతసేపు ఈ దైనందిన జీవితానికి సంబంధించిన ఇది ఉండడం అనేది చాలా అధమైన విషయం అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. సో ఆటోమేటిక్గా అంత లీస్ట్ వాల్యూ కలిగి ఉందని మిడిల్ జోన్లోకి పెట్టి ఎందుకు ఈ డిజైర్స్ అండ్ డ్రైవ్స్ని లోవర్ జోన్లోకి పెట్టారు అనేది కనుక మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఇక్కడ ఆ రోజు ఏం తిన్నామో, ఆ రోజు ఏం చేసుకున్నామో అనేది అంతా వదిలేస్తున్నాం, అంతటితో అయిపోతుంది డైలీ యాక్షన్కి సంబంధించి. కానీ నాకు ఇలాంటిదే కావాలి, ఫలానా డ్రెస్సే కావాలి, ఫలానా ఆహారమే కావాలి, అవి సాధించుకోవడానికి నాకు ఇంత మనీ కావాలి, అండ్ సెక్షువల్ ఆస్పెక్ట్స్కి సంబంధించి ఇవన్నీ కూడా ఇంకా అవి ఖచ్చితంగా మనల్ని హయ్యర్ పర్పసెస్ వైపు ట్రావెల్ చేయని విషయాలు. కానీ వెన్ ఎవర్ యాజ్ అండ్ వెన్ వీఆర్ డ్రాగ్డ్ బై దీస్ డిజైర్స్ అండ్ డ్రైవ్స్, అవి ఇంకా మనల్ని కిందకి లాగేస్తూ ఉంటాయి. ఆటోమేటిక్గా మనం హయ్యర్ పర్పసెస్ వైపు ట్రావెల్ చేయడం కష్టం. కాబట్టి ప్రాబబ్లీ నేచర్ క్రియేషన్లో భాగంగా, రైటింగ్లో భాగంగా దీన్ని కిందకి తీసుకురావడం అనేది జరిగింది అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ వాచింగ్.